ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు అప్పుడే మళ్ళీ అమరావతిలో మేడలు కడుతున్నారా? అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్ను ముంచే ప్రమాదం కనపడుతోందా? ఖచ్చితంగానండి. ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆయన కట్టలేడు, కడతానని భ్రమింపజేస్తాడు. పోలవరం ఆయన కట్టలేడు, కట్టబోవటం లేదు. అది కూడా మనల్ని భ్రమంలోనే నింపుతాడు ఆయన. దీనికి ఏంటంటే దురదృష్టవశాత్తు ఈ శుష్క వాగ్దానాలు, శూన్యహస్తాలు అన్నట్టు దీనికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కూడా తోడు కావడం చాలా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏ దశలో కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించలేదు. చంద్రబాబుతో కుమ్మక్కై అనేక లోపభూయిష్టంగా పోలవరం నిర్మించారు, లోపభూయిష్టంగా అమరావతి అసలు లొకేషన్ డిసైడ్ చేయడంలోనే లోపభూయిష్టత. అది శివరామకృష్ణ కమిటీ నివేదికను కేంద్ర హోంశాఖ నియమించింది, అది స్టాట్యూటరీ బాడీ. దాని మీద చర్చ జరిగి ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను స్టేక్ హోల్డర్స్ తోటి చర్చ జరిపండి. ఎవరు ఏ స్టేక్ హోల్డర్స్ చర్చ జరిపాడు అంటే చంద్రబాబు నాయుడు నారాయణ తోటిని, గల్లా జయదేవ్ తోటి చర్చ జరిపాడు. ఆ ముందుగానే అసలు అమరావతి అనేది నిర్ణయం చేసుకుని చర్చల నాటకం నడిపించారు. ఈ రకంగా వ్యవహారం చేయటం వల్ల రాయలసీమ ప్రజలను కానీ, ఉత్తరాంధ్ర ప్రజలను కానీ వారిని కన్విన్స్ చేయటము, ఏకాభిప్రాయ సాధన చేయకుండా నిర్ణయించడం వల్ల ఆంధ్రప్రదేశ్ మళ్ళీ 3 ముక్కలు అవుతుందని నేను చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నాను. నా భయాలు ఇప్పుడు మళ్ళీ నాలోనే ప్రవేశించాయి. ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉన్నది. ఈ శ్వేతపత్రంలో ప్రతి అక్షరము తప్పే. మీరు ప్రతి ఒక్క లైన్ నాకు టైం ఇస్తే ప్రతిరోజు ఒక్కొక్క అబ్జర్వేషన్ మీద ఒక అరగంట మాట్లాడగల ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. నేను ఖచ్చితంగా చెప్తాను ఏ విధంగా కుట్రపూరితంగా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ వ్యవహరిస్తున్నాయి. బీజేపీకి లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటంటే దక్షిణాదిని ప్రవేశించాలంటే రీజనల్ పార్టీని నాశనం చేయాలని, రీజనల్ పార్టీలు తమ చేతితో తమ కళ్ళు పొడుచుకునేలాగా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. అమరావతిని చంద్రబాబు నిర్మించలేడు, అంత ఆర్థిక పటుత్వం మనకు లేదు. పోలవరం ప్రయారిటీ తీసుకుని దాన్ని పూర్తి చేయడానికి మీద దృష్టి పెట్టకుండా అమరావతి మీద దృష్టి పెట్టడం ఏమిటి అనేది ఒక నాకు ప్రధానమైన ప్రశ్న. అధికారంలోకి రావడానికి ఏదైనా మాట్లాడగల చంద్రబాబు నాయుడు ఇప్పుడు శ్వేతపత్రాల పేరుతో ప్రతి రంగం గురించి, పోలవరం గురించి ఎన్ని అబద్ధాలు ఆడాడో మనం ఎంతమంది మాట్లాడుకున్నాం. ఇప్పుడు అమరావతి గురించి కూడా అన్నే మాట్లాడుతున్నాడు. తెలంగాణను భ్రష్టు పట్టించారు బీజేపీ వాళ్ళు కలిసి. ఇప్పుడు ఆంధ్రాను భ్రష్టు పట్టించడానికి బీజేపీ ఒక వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తుంది. చంద్రబాబు రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకుని తాను ఏం చేయగలడో అది చేస్తే బాగుంటుంది. గాలిలో మేడలు కడుతున్నాడు, అన్ని అబద్ధాలే చెబుతున్నాడు. ప్రాంతీయ పార్టీలు ఏ పని పూర్తి చేయలేవు. చివరికి పోలవరం బ్యారేజీ కట్టాలంటే మేమే రావాలని బీజేపీ నిరూపించదలుచుకున్నది. అందువల్లనే వాళ్ళు ఈ 12,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇవ్వలేదు. అంతర్జాతీయ నిపుణులను రప్పించండి అంటే రప్పించలేదు. ఇప్పుడు రప్పించినట్టు నటిస్తున్నారు. ఇది కూడా ఖచ్చితంగా విఫల ప్రయోగం అవుతుంది. బీజేపీ ఎంటర్ అయ్యే వరకు మీరు నిర్మించలేరు, చంద్రబాబు గారు నిర్మించలేరు అని ప్రూవ్ జరుగుతున్నారు. అందుకని ఆయన దృష్టి అమరావతి మీద మళ్ళుతుంటే ఎందుకయ్యా అమరావతి మీద దృష్టి ముందు పోలవరం పూర్తి చేయమని కేంద్రంలో పెద్దలు ఎవరు అడ్వైస్ చేయట్లేదు. అడ్వైస్ చేయకుండా ఆయన తప్పులు చేయనిచ్చి చివరికి ఆయన తప్పుల ఊపిలో ఆయన్నే దింపేసే ప్రయత్నం జరుగుతుంది. అవినీతి, కుటుంబ పాలన గురించి మాట్లాడే బీజేపీ ఇప్పుడు ఇక్కడ ఎంత అవినీతి జరిగిందో సిఐడి వారు పూర్తి సమాచారం సేకరించి పెట్టారు కదా. ఆ సమాచారం మీద ఎందుకు యాక్ట్ చేయటం లేదు? కోర్టులు నిజానికి సుమోటోగా యాక్ట్ చేయొచ్చు. ప్రభుత్వం కేసులు పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేబట్టి దాన్ని పూర్తిగా మళ్ళీ తలకిందులు అటు ఇటు మార్చేస్తారు. అలాగే ఉత్తరాదిన బీజేపీ చాలా దెబ్బతింది కాబట్టి వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఏంటంటే దక్షిణాదిలో ఏదో విధంగా రీజనల్ పార్టీస్ ని దెబ్బకొట్టేసి మనం అధికారంలోకి రావాలి. అంటే వీళ్ళు మొయ్యలేని అది వేరే చర్చ అనుకోండి. అది వేరే చర్చ అనుకోండి. అది ప్రసాద్ రెడ్డి గారు అది వేరే చర్చ అనుకోండి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు గారు ఇప్పుడు ఈ ఏడాది లేదు, అప్పుడు 2018 నాటికే పూర్తి చేస్తాం, 2019 కల్లా పూర్తి చేస్తాం అని ఆయన కబుర్లు చెప్పారు. ఇప్పుడు అసలు ఆయన ఏం చేయదలిచాడు, ఎన్ని బిల్డింగులు కడతాడు, ఎన్ని నగరాలు కడతాడు, మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, ఆ వివరాలు కదా ఇవ్వాల్సింది శ్వేతపత్రంతో పాటు. ఓకే, జగన్ గారిని తిట్టండి, గత గవర్నమెంట్ ఏం చేయలేదని చెప్పండి, మనమేమి కాదనక్కర్లా, వాళ్ళ ఇష్టం, వాళ్ళు రాజకీయంగా ఏమైనా మాట్లాడుకోండి. కానీ ప్రజలకు ఉపయోగపడే అంశం
ఎందుకు చెప్పకుండా ఇప్పటికి అంత 50,000 కోట్లు ఖర్చు పెడితే 30,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నాడంటే ఇంక దానికి ఇక అది ఏమనాలి, గాలిలో మేళ్ళనాలా లేకపోతే ఇంకేమనాలా? ప్రతి అక్షరము తప్పేనండి. శ్వేతపత్రంలో ప్రతి అక్షరము తప్పు ఉత్తరకంగా రూపొందించారు. అసలు ఒక్క నిజం కూడా లేదు. అంటే హిస్టారికల్ గా జరిగిన ఈవెంట్స్ సీక్వెన్స్ ప్రజలకు గుర్తుండదు కాబట్టి ముందుకు వెనక్కి ముందుకు జరిపి ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన చేసిన ఏది ల్యాండ్ పూలింగ్ అంటే వరల్డ్ బ్యాంక్ కేస్ స్టడీగా తీసుకుందంట. ఎక్కడ తీసుకుందని వరల్డ్ బ్యాంక్ కుప్పంలో ప్రయోగం చేశాడు. ఇజ్రాయెల్ ప్రయోగం అట్టర్ ఫ్లాప్ అయిపోయిన ప్రయోగం. అలాంటి కేస్ స్టడీలు ఏదో వరల్డ్ బ్యాంక్ తీసుకున్నది. ఎక్కడ తీసుకుంది, దీన్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేసిందా వేరే చోట అంటే అలా లేదు. అలాగే ప్రజలందరూ రైతులందరూ ప్రేమతో ఇచ్చేశారంట. అరటి తోటలు తగలబెట్టిన సంఘటనలు మనకు తెలుసు. రైతులు బుల్డోజర్లు పంపించి రైతులను బెదిరించిన సంఘటనలు మనకు తెలుసు. రాకపోకలను అడ్డగించారు. స్వయంగా నేను అమరావతి పుణ్యక్షేత్రానికి వెళ్ళొస్తుంటే నేను నా కుటుంబము నన్ను మధ్యలో ఆపారు. అంటే పోలీసులు పికెటింగ్లు ఏర్పాటు చేసి ఎంత భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఇవ్వకపోయినా మేము గుంజుకుంటామని నారాయణ స్వయంగా చెప్పారు, చంద్రబాబు స్వయంగా చెప్పారు. మరి ఫ్రీగా ఇచ్చేశారు అని ఒక మాటలు మాట్లాడుతున్నాడు. మాటలు మాట్లాడుతుంటే జనానికి గుర్తుండదు కాబట్టి ఆయన ఏదైనా అబద్ధాలు చెప్తున్నాడు. రాజధాని నడిమధ్యన ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. కానీ 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్న చోట ప్రజలందరికీ చౌకగా భూములు ఇవ్వగలిగిన చోట పెట్టాలని ఆయన చెప్పాడు. ఆ వాస్తవాన్ని మసిపూసి మారేడుగా చేసి జగన్మోహన్ రెడ్డి మీద తప్పుదాలను నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ వచ్చే ఆదాయాన్నంతా అమరావతిలో పెట్టడం వల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు చాలా ప్రమాదం ఉన్నది. సభ్య సమాజము లేక సివిల్ సొసైటీ సామాజిక శక్తులు ఖచ్చితంగా దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాయలసీమలో స్పందన రావాలి, అలాగే ఉత్తరాంధ్రలో కూడా స్పందన రావాలి, గోదావరి జిల్లాలో కూడా స్పందన రావాలి. అమరావతి ఏమిటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజ్డ్ అభివృద్ధి పేరుతో ప్రతి గ్రామంలోనూ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ శిలాఫలకాలను పగలగొట్టినంత మాత్రాన భవనాలు కుప్పకూల్చారు కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనిని తుడిచేయలేరు కదా. అసలు ఏమిటి ఆ వైఖరి ఏంటి? డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ చేసి 10-15 సంవత్సరాల తర్వాత పెద్ద రాజధాని కట్టుకుందాం. ఇప్పుడు పని జరిగేలాగా చేసుకోవాల్సిన అవసరం మానేసేసి ఆయన మళ్ళీ ఆయన పెట్ ప్రాజెక్ట్ అమరావతి ఆయన సింగపూర్ మంత్రులు ఈశ్వరన్ ఇలాంటి వాళ్ళు సింగపూర్ ప్రభుత్వము ఏదో 1% 1% ఉండదని ఆ కంపెనీలో ఉండే వాళ్ళందరూ ప్రైవేట్ కంపెనీలు. వాళ్ళంతా పెద్ద నిజాయితీ పరులైన కంపెనీలు కాదు. ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు చేసిన అనేక పనులను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ఆ కంపెనీలు చాలా అద్భుతమైన కంపెనీలని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అటువంటి అద్భుతమైన కంపెనీలను ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేశారని కూడా ప్రచారం చేస్తున్నారు. చిత్తశుద్ధి గల కంపెనీలు అయితే ప్రభుత్వంతో చర్చల్లో దిగి మేము మా ప్రతిపాదన ఇది, మేము ఇలా చేస్తాము. అలాగే ఇంకా మీరు చాలా ఏదో ఒక కంపెనీ అద్భుతమైన ఆర్కిటెక్చర్ కంపెనీ తీసుకొచ్చారు అని చెప్తున్నాడు. జపాన్ కంపెనీ మ్యాకీ కంపెనీ ఏం చెప్పిందంటే ఇక్కడ బీహార్ కంటే అధ్వానంగా ఉన్నది, లంచాల బాగోతో నడుస్తున్నది, అందువల్ల మేము ఇక్కడ పని చేయలేమని నడిపారు కదా. అలాగే బ్రిటన్ కి చెందిన మెడికల్ సంస్థ ఒకటి ఇక్కడ నాకు స్థలం ఇమ్మంటే దానికి లంచాలు అడిగారు కాబట్టి మేము ఇక్కడ పెట్టదలుచుకోలేదని నడిపారు కదా. మీరు అంటే ప్రతి అక్షరంలోనూ ఈ రకమైన ప్రసాద్ రెడ్డి గారు దీని మీద మాట్లాడుకోవడం మొదలు పెడితే పొద్దున సాయంత్రం దాకా మాట్లాడినా అది అయ్యేది కాదు. రైట్.